వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏలు గడుస్తున్న ఆ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఆదాయం సమకూరుతున్న వసతుల కల్పనకు ఒక్క రూపాయి ఉపయోగించడం లేదు. ఆ మున్సిపాలిటీపై పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదెక్కడో కాదండోయ్, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని బి కొత్తకోట నగర మున్సిపాలిటీ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారింది ఈ మున్సిపాలిటీ. కోట్లలో ఆదాయం ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 6 మండలాలుండగా బి కొత్తకోట పట్టణం పల్లె స్థాయికి పెద్దది, పట్న స్థాయికి చిన్నది. పట్టణంలో 40,000 మంది జనాభా ఉన్నారు. బి కొత్తకోటను నగర మున్సిపాలిటీగా అధికారికంగా ప్రకటించి 4 ఏళ్లు గడిచినా స్థిరంగా ఒక కమిషనర్గా కూడా నియమించలేదు. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహించకపోవడం గమనార్హం. అయితే నగర మున్సిపాలిటీ ఏర్పడిందని ప్రజలను మోసం చేసి పన్నుల రూపంలో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు అధికారులు. బి కొత్తకోట పట్టణం మున్సిపాలిటీకి అర్హత ఉందా అంటే అర్హత లేదని చెప్పాలి. ఎందుకంటే బి కొత్తకోట పట్టణంలో అధిక వర్షాలు పడితే అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీల నుంచి నీరు ఇండ్లలోకి చేరుకుంటాయి. వెడల్పు లేని చిన్నపాటి రోడ్ల వలన వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నపాటి రహదారుల్లో స్థలాన్ని ఆక్రమించుకొని చికెన్ దుకాణాలు నడపడం వలన కుక్కల బెడద ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఒక్క నెలలో సగటున 30 మంది కుక్కకాటు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలుగా స్థాయిగా పెంచారు. కానీ 6 గంటలు దాటితే డాక్టర్లు అందుబాటులో లేని పట్టణం. ఇక్కడ జనరల్ చెకప్ మినహాయిస్తే ఈసీజీ, ఎక్స్రే అలాంటి సౌకర్యాలు లేవు. అత్యవసరమైతే 40 కిలోమీటర్ల దూరానున్న మదనపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి. రాత్రి 7 గంటలు దాటితే బి కొత్తకోట నుంచి మదనపల్లి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా లేదు. అంతేకాదు ఇక్కడ ఒక బస్సు షెల్టర్ లేకపోవడం కూడా విశేషం. ముఖ్యంగా తిరుపతి, బెంగళూరు, కడప లాంటి నగరాలకు వెళ్లాలి అంటే బి కొత్తకోట మీదుగా వెళ్లాల్సిందే. మరోవైపు ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం చెప్పండి. మొత్తంగా చూస్తుంటే బి కొత్తకోట అయితే వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద గత 5 ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు అనడానికి గల కారణాలు చాలానే చెప్పుకోవచ్చు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సరైనటువంటి అంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే మిగిలినటువంటి పార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాలుగా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగడం లేదు. కనీసం పల్లెల్లో, పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా ఎక్కడా కూడా కనీసం రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, కనీస అవసరాలు, మౌలిక అవసరాలు
ప్రజలకు లేదనేది చాలా స్పష్టంగా కనపడుతుందంటూ కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా గతంలో ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే ఇందాక మీరు అన్నట్టుగా కావచ్చు, లేదంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 14 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఎన్నో రకాలైన సమస్యలు కొనసాగుతున్నాయి. అయితే తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదనేది స్థానిక ప్రజలు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బి కొత్తకోటకు సంబంధించి అది మున్సిపాలిటీకి సంబంధించి అయినప్పటికీ కూడా అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటివి. కానీ దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019లో ఎన్నికల్లో అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అంటే అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కూడా పడిపోయిందంటూ కూడా స్థానిక గ్రామస్తులు కావచ్చు, స్థానిక ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా బి కొత్తకోటకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా వందలాది గ్రామాలున్నా అక్కడ కనీస తాగునీటి వసతులు కావచ్చు, తాగునీటి సౌకర్యాలు లేక చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోడ్లలో, ప్రధానంగా పల్లెల్లో, గ్రామాల్లో రోడ్లలో ఎక్కువగా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో అయితే ఏదైతే సిమెంట్ రోడ్లు కానీ ఇలాంటి రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే అవకాశం అయితే ఉంటుంది. అలాంటిది ఇవాళ బి కొత్తకోట గ్రామానికి సంబంధించి కావచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది జరగకపోవడంతో చాలా రకాలుగా నష్టపోతున్నారు. ప్రధానంగా రైతులు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా టమాటాలు పండిస్తూ ఉంటారు, అదే స్థాయిలోనే మామిడి రైతులు, ఇట్లా రకరకాల పంటలు పండిస్తుంటారు. వీళ్ళందరూ కూడా కర్ణాటకకు ఎక్కువగా అంటే తీసుకెళ్తూ ఉంటారు పంటలంతా కూడా, అంటే పండిన పంటలన్నింటినీ కూడా. అయితే అక్కడ ఎక్కువగా దిగుమతి వస్తూ ఉంటుంది. అయితే ఎక్కువగా వెళ్తున్న సమయంలో రైతులకు సరైనటువంటి అవసరాలు, సరైన రోడ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. అదే స్థాయిలోనే ఉన్నటువంటి అంటే మున్సిపాలిటీకి సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం కారణంగా రకరకాల రోగాలు వచ్చి రోగులు అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్నారు. బి కొత్తకోట ప్రాంతంలో ప్రధానంగా తంబలపల్లి నియోజకవర్గానికి ఒక గుండెకాయ లాంటిది. నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్గా మనం చెప్పుకోవచ్చు. మండలాల్లో చాలా ప్రాంతాలు అక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా రైతులకు సంబంధించి కావచ్చు, లేదంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి కొంతమంది స్థానిక ప్రజలు కావచ్చు, లేదంటే సంతలు, లేదంటే రకరకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా, లేదంటే అన్ని రకాలైనటువంటి ప్రకృతి సంపద అక్కడ ఉన్నప్పటికీ కూడా కేవలం పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇవాళ బి కొత్తకోట పంచాయతీ అంటే బి కొత్తకోటకు సంబంధించిన మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి జరగడం లేదనేది ప్రధానంగా అక్కడ స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. అదే స్థాయిలోనే చేతికొచ్చిన పంటలన్నింటినీ కూడా నియోజకవర్గం పూర్తిగా బి కొత్తకోటతో పాటు తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాల్లో వాటన్నిటిని కూడా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని కూడా చాలా అవసరం పడుతున్నారు. ఉదాహరణకి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఏదైనా సరే అనారోగ్య కారణాలతో కానీ గురైతే అక్కడ నుంచి దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా అంటే మదనపల్లికి వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరితే తప్ప అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అలాంటి పరిస్థితి కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా హాస్పిటల్స్లో కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేక, హాస్పిటల్స్లో సరైనటువంటి మందులు లేక చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారని మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఇప్పటికే ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే గ్రామాల్లో అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సందర్భంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతూ కూడా ఆయన అందరికీ కూడా ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. కనీసం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు, రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం, పూర్తి స్థాయిలో కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా ప్రాంతాల్లో కూడా అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా అంటే తారు రోడ్లు వేయడం కావచ్చు, లేదంటే సిమెంట్ రోడ్లు వేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగానే తాగునీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మంచి తాగునీరు అందించే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకొచ్చాం. కానీ గత కొన్నేళ్ల నుంచి కూడా అలాంటి పరిస్థితి గ్రామాల్లో లేదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా నివేదికలు తీసుకొని వచ్చి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరెవరు ఏ ప్రాంతాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఏ అవసరాలు ఉంటాయి వాటన్నిటి కూడా తీర్చుతామంటూ కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుని బి కొత్తకోటకు సంబంధించిన అంటే పంచాయతీ మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లా రోగులకు సంబంధించి మదనపల్లి వరకు కూడా వెళ్ళే పరిస్థితులు లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేయాలనేది ప్రధానంగా ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాల వ్యాప్తంగా మనం చూస్తే 14 నియోజకవర్గాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఒకవైపు
సత్తివేడు కావచ్చు, లేదంటే జీడు నెల్లూరు కావచ్చు, లేదంటే ఇట్లా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా చాలా రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. కనీసం రోడ్ల వ్యవస్థ లేదు, కనీసం అక్కడ ఉండే రైతులు ఇతర ప్రాంతాలకు వాళ్ళు పండించిన పంటలను తీసుకెళ్లనే పరిస్థితి ఎక్కడ కూడా కనబడడం లేదు. వాటన్నిటికీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా స్థానికంగా ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా బి కొత్తకోటకు సంబంధించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ స్థాయికి వచ్చినటువంటి బి కొత్తకోటకి ఇప్పటి వరకు కూడా కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయడం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు ముందుకెళ్ళాలి. ఎందుకంటే బి కొత్తకోట గ్రామానికి ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నిధులు వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఉన్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా ఖర్చు చేయడంలో కూడా అధికారులు పూర్తిగా విఫలమయ్యారనేది స్థానికంగా ఉన్న వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. రాబోయే రోజుల్లో ఇప్పటికే చంద్రబాబు కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా, లోకేష్ కూడా గతంలో మనం చూసాం, ఎన్నికల సందర్భంగా ప్రతి ప్రాంతానికి ప్రతి గ్రామానికి కూడా మంచి తాగునీటి వసతులు కుళాయిలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం, లేదంటే పట్టణాల ప్రాంతాల పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు తీసుకొస్తామని గతంలో చెప్పారు. కాబట్టి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని ముందుకెళ్తుందో కరణ్మయ్య. అయితే గోపీనాథ్, ప్రధానంగా ఏ ఊర్లో అయినా కానీ మనకి ముఖ్యమైనది తాగునీరు, రోడ్డు వ్యవస్థ, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చక్కగా ఉండాలి. కానీ ఇక్కడ చూసుకుంటుంటే ఇవన్నీ కూడా సరిగ్గా లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి ఏమున్నాయి? మీరు అన్నట్టుగానే కిరణ్ భాయ్, ఎందుకంటే మనము పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణ ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద మనం కొద్ది గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక బి కొత్తకోటని ఎంచుకోవడం జరిగింది. అంటే ఎట్లా ఉంది ఏంటి, స్థానిక ప్రజల స్థితిగతులు ఏంటి, లేదంటే రైతుల స్థితిగతులు ఏంటి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం ఏంటి, ఎలా జరుగుతుంది అనే దాని మీద కొన్ని వాస్తవాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే చాలా ప్యూర్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు బి కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అక్కడ ప్రజలు కావచ్చు, లేదంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు. కనీస రోడ్లు లేవు, కనీస తాగునీటి వసతులు లేవు, కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆ రకంగా ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు తీవ్రమైన స్వరంతో అక్కడికి వెళ్ళిన సమయంలో కూడా మాట్లాడడం జరిగింది. కనీసం మున్సిపాలిటీకి సంబంధించి వస్తున్నటువంటి నిధులు ఏమైపోతున్నాయి, ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యంగా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేశారు. ఆ ఒక్క బి కొత్తకోటే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గం పూర్తిగా కూడా అలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. మరోవైపు మదనపల్లి ఉంది, ఇటువైపు పీలేరు ఉంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంచెం డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక తంబలపల్లి నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అని చాలామంది కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో మనం చూసాం, ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. ఎక్కువగా ఈ ప్రాంతంలో వరి పంటలు కావచ్చు, లేదంటే టమాటాలు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దీనిపైన ఎక్కువగా రైతులు జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా కర్ణాటక వరకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. మొత్తం మీద జిల్లాల వారీగా కూడా మనం చూస్తే నియోజకవర్గాల వారీగా కూడా ఇలాంటి సమస్యలే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే బి కొత్తకోట ఈ రకంగా ఇబ్బందులు అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, నగరాన్ని మున్సిపాలిటీని పూర్తి అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనేది వాళ్ళ డిమాండ్ ప్రధానంగా. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. కొత్తకోట పట్టణానికి చెందిన గోరెంట్ల రమేష్ మన బి కొత్తకోట నగర పంచాయతీ గురించి అనుకున్నాను. ఇప్పట్లో మన నగర పంచాయతీలో ఏమాత్రము ఏ పనులు జరుగుతున్నాయో లేవో తెలియదు, కానీ మన నగర పంచాయతీ పరిధిలో పన్నులు కంప్లీట్గా పన్నులన్నీ ఎక్కించి ఒక రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా దానికి మామూలు వసూలు చేస్తూ దానికి విపరీతమైన ట్యాక్సులు కట్టించుకుంటూ ఉన్న సందర్భంలో పంచాయతీ నుండి పట్టణానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏ రోడ్లు కానీ, కాలువలు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవి ఏవి కూడా అందుబాటులో ప్రజలకు లేకుండా, ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ లేకుండా నగర పంచాయతీ లెవెల్లో ట్యాక్సులు పెంచుతూ ప్రజలకు ఇబ్బంది పెట్టినారు. కానీ ఇంతవరకు ఏ మాత్రము 3 ఏళ్ళు కావచ్చు ఉంది మన నగర పంచాయతీ అయ్యి, ట్యాక్సుల రూపంలో మాత్రం ప్రజలకు ఇబ్బంది పెడుతూ నగరాన్ని మాత్రం ఏమాత్రము ఇంప్రూవ్మెంట్ చేయకుండా
ఇప్పట్లో యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే బి కొత్తగూడ నగర పంచాయతీ కావాల్సిన అవసరమే లేదు. దీనికంటే పెద్ద పెద్ద పట్టణాలు అవన్నీ ఉన్నా కూడా దాన్ని మెరుగుపెట్టి ఇది రాజకీయంగానో లేకపోతే ఇంకో విధంగానో మాకు తెలియని విషయం అది నగర పంచాయతీని అనౌన్స్ చేసినారు. కానీ డెవలప్మెంట్ మాత్రము శూన్యం. ఒకటి మన వాటర్ ఫెసిలిటీస్ గురించి ఎత్తుకుంటే ఇంటింటికి కొలాయి అనే పథకం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన వస్తున్నాయి. జలజీవన్ మిషన్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఒక ప్రాజెక్ట్ పెట్టి ఇంటింటికి కొలాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ వచ్చి ఆ ఫండ్స్ కూడా ఏమైనాయో ఏమో తెలియదు, వాడినారో లేదో తెలియదు. కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ లోపల అంతా ఒక 10-15 దినాల లోపల మేము ఒక బీసీ కాలనీ అనే ఏరియాకి వెళ్తే అక్కడ చాలామంది పైపులు వేసుకుంటూ ఒక మెయిన్ కొలాయి ఎన్నో కొలాయి పెట్టేసి అక్కడి నుంచి అందరూ పైపుల నుండి ఇండ్లకు పెట్టుకుంటున్నారు. అది కూడా గలాటాలు జరుగుతున్నాయి. మీ ఇల్లు అయిపోయాక మా ఇల్లు అయిపోయాక మీ ఇల్లుని వంతులు పెట్టుకొని దాంట్లో గలాటాలు జరుపుకుంటూ దాన్ని సరైన వాటర్ డిస్ట్రిబ్యూషన్ లేక దిన్నము గలాటాలకు లోన్ అవుతున్నారు. ఇబ్బంది కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడూ నగర పంచాయతీ లెవెల్లో ఉండే స్టాఫే వాళ్ళకు ఇస్తూ స్టాఫ్ను ఏమాత్రము పెంచక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు కానీ పైన అధికారులు కానీ ఎవరు కూడా ఏమీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ లోపల మన నగర మున్సిపల్ కమిషనర్ గారిని అపాయింట్ చేశారు. ఆయన ఇంకా పూర్తి పనుల్లోకి దిగడం లేదు. ఆయన ఏం చేస్తాడో వేచి చూడాలని అనుకుంటున్నాము. కానీ వాటర్ కనెక్షన్స్ మాత్రము జలజీవన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్రాజెక్టు కింద ఇంటింటికే కొలాయి అనే పథకం కింద వాళ్ళు ఏమాత్రము వర్క్ చేసి ఏమాత్రం ఎవరికి చూపించింది లేదు, ఎవరికి ఫెసిలిటీస్ ఇచ్చింది లేదు, ఎవరికి దాని నుండి ప్రయోజనం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు వాస్తవంగా గమనించి మీరు మీ యొక్క నగర పంచాయతీ అధికారులను ఒత్తిడి తెస్తారని నా నమ్మకం, నేను విశ్వసిస్తున్నాను. మన బి కొత్తగూడెం నగర పంచాయతీ చేస్తూ 3 ఏళ్ల పైన నిండినది. కానీ ఇంతవరకు ఒక బస్ స్టాండ్ లేదు, అక్కడక్కడ బస్ షెల్టర్స్ లేవు. ఏమన్నా ప్యాసింజర్స్ వేరే ఊరి నుండి వచ్చి ఇక్కడ దిగి ఇక్కడి నుండి వేరే ఊర్లోకి వెళ్ళాలంటే సౌకర్యం లేదు. ఇంకా బాత్రూములు కానీ లెట్రిన్లు కానీ యూరినల్స్ కానీ ఏవి ఎక్కడ కూడా పబ్లిక్ యూరినల్స్ కానీ పబ్లిక్ లెట్రిన్స్ కానీ ఏవి కానీ కనిపించలేదు. ఉన్న 1-2 ఉన్నా కూడా దాన్ని తీసేసినారు. కానీ ఇంతవరకు మళ్ళా దాన్ని ఖర్చు పెట్టలేదు. కానీ దీనికంతా ఫండ్స్ దండిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. వీళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు కొంచెము అవేర్నెస్ తెచ్చుకొని వచ్చి అధికారుల ముందర గట్టిగా నిలదీసి అడగవాలని నేను కూడా ఆశిస్తున్నాను. బాగా అందరికీ తెలిసిన విషయం ఏమంటే కొత్తకోట నగర పంచాయతీలో నివసిస్తున్న ప్రజలందరికీ బాగా తెలిసిన విషయం ఏమంటే నగర పంచాయతీ చేసి 3-4 ఏళ్ళు అయింది. కానీ పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. వసూలు చేస్తూ ఆ పన్నులు ఏం జరిగినాయి, ఆ ఖర్చులు ఏమి పెడుతున్నారు, ఏ విధంగా ఉన్నదని మాత్రము ఎవరికీ ఏమీ తెలియదు. అంతుపట్టని విషయంగా ఉంది. ఎక్కడ కానీ డెవలప్మెంట్ ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. కాబట్టి అభివృద్ధి పనులకు అనేది కుంటుపడి నగర పంచాయతీలో ఏ మాత్రము అభివృద్ధి పనులు జరగలేదు. కాబట్టి దీనికి అధికారులు ఉన్న మన రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ సహకరించి కొత్తకోట నగర పంచాయతీకి డెవలప్ చేస్తారని విన్నవించుకుంటున్నాం. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.